Today we go through the topics. EOQ మీద ప్రాబ్లమ్స్ నిన్నటితో అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏబిసి అనాలిసిస్, విఈడి అనాలిసిస్, హెచ్ఎంఎల్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ ని బేస్ చేసుకొని ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మన మెటీరియల్ మేనేజ్మెంట్ ని డిక్లేర్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ ఏబిసి అనాలిసిస్. Inventory control, it is an important aspect of material management. Inventory control is a scientific system which indicates as to what to order, when to order, how much to order, and how much to stock, so that the purchasing costs and storing costs are kept as low as possible. ఇన్వెంటరీ కాస్ట్ మనం ఎందుకు తీసుకుంటాం, ఇన్వెంటరీ కంట్రోల్ ఎందుకు చేస్తాం అని చెప్పని ఆల్రెడీ మనం ఫస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి మీకు క్లియర్ అవడం కోసం చెప్పాను. And the objectives of inventory control: to keep the investment and inventories to the minimum, to minimize idle time by avoiding stockouts and shortages, to avoid carrying cost, to improve quality of care with lesser inventory, to avoid obsolescence and fall into disuse of inventory. వీటన్నిటి కోసం మనం ఇన్వెంటరీ కంట్రోల్ తీసుకుంటా వచ్చాం. సో నౌ వి గో విత్ అన్ టెక్నిక్స్ ఆఫ్ ఇన్వెంటరీ కంట్రోల్. ఇది ఈ రోజు టాపిక్, మనం ఈ రోజు డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ ఇది, టెక్నిక్స్ అండ్ ఇన్వెంటరీ కంట్రోల్. టెక్నిక్స్ ఏంటి అంటే ఫస్ట్ టెక్నిక్ ఏబిసి అనాలిసిస్. ఏబిసి అనాలిసిస్ అంటే ఆల్వేస్ బెటర్ కంట్రోల్. ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, దీని మీద ప్రాబ్లం కూడా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి విఈడి అనాలిసిస్. విఈడి అంటే వైటల్ ఎసెన్షియల్ డిజైరబుల్ అనాలిసిస్. వైటల్ ఎసెన్షియల్ డిజైరబుల్. వైటల్ అంటే ఏంటంటే అబ్సల్యూట్, నెసెసరీ, నాట్ నెసెసరీ, ఇంపార్టెంటా అయితే ఇంపార్టెంట్ కాదా అనేది వైటల్ చెప్తా ఉంటది. ఎసెన్షియల్, డిజైరబుల్. ఎసెన్షియల్ అంటే కావాలా వద్దా, డిజైరబుల్ అంటే అవసరం ఉంటుందా లేదా. నెక్స్ట్ ఏంటిది హెచ్ఎంఎల్ అనాలిసిస్. హెచ్ఎంఎల్ అంటే హై, మీడియం, లో. HML is nothing but high, medium, low. Next one FSN analysis: fast, slow moving and non-moving. FSN ante fast, slow moving and non-moving. SDE analysis: scarce, difficult, easy. SDE analysis ante scarce, difficult and easy. These are the 4 types of analysis. First analysis ఏంది ABC analysis. Note it down, it is ABC analysis. Second one VED analysis. Next one HML analysis. Next one FSN analysis. Next SDE analysis. ఇందులో మీకు ఈజీగా సజెస్ట్ చేసింది ABC అండ్ VED అనాలిసిస్. ABC అనాలిసిస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, VED లో ప్రాబ్లమ్స్ లేవు. సో ఇంకొకసారి చూడండి ఈ అనాలిసిస్.
ABC analysis, VED analysis, HML analysis, FSN analysis, and SDE analysis. ABC analysis ante enti? ABC analysis is the analysis of store items cost criteria. Analysis దేనికి సంబంధించింది అంటే స్టోర్ ఐటమ్స్ కి సంబంధించింది. స్టోర్ ఐటమ్స్ యొక్క కాస్ట్ క్రైటీరియా చెప్పేది ఏబిసి అనాలిసిస్. ఇట్ ఈస్ ఎ సింపుల్ అప్రోచ్ విచ్ అవాయిడ్స్ బీయింగ్ మనీ వైస్. ఇట్ ఈస్ ఎ సింపుల్ అప్రోచ్ విచ్ అవాయిడ్స్ బీయింగ్ మనీ వైస్ అంటే మనీ పరంగా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. మనీని చాలా జాగ్రత్తగా మనం ఎంత ఖర్చు పెట్టాలి అనేది చెప్తా ఉంటుంది ఈ ఏబిసి అనాలిసిస్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఈస్ మల్టిప్లైడ్ బై ద నెంబర్ యూజ్డ్ ఇన్ ఎ గివెన్ పీరియడ్ and then these items are tabulated in descending numerical value order. ప్రతి ఒక్క item is multiplied by the number used in a given period. And then these items are tabulated in descending numerical value order. ప్రతి ఒక్కటి మనం మల్టిప్లై చేసి and they are tabulated in descending numerical value order కి దాన్ని టాబ్లెట్ చేస్తూ ఉంటాం. దాన్ని ఏఎస్ఎన్ అనాలిసిస్ అని అంటాం. It will be seen that first 10% of items approximately counts for 70%, the next 20% for 20 of value, and the last 70 account for 10% of value. మొదటి యూజ్ ఏంటంటే 70%. మొదటి it is seen that first 10% of items approximately account for 70%. 10% మొదటి 10% 70% కి అకౌంట్ అయ్యేలాగా చూడాలి. మొదటి 10% 70% కి అకౌంట్ అయ్యేలాగా చూడాలి. ద నెక్స్ట్ 20% ఫర్ 20% ఆఫ్ వాల్యూ, తర్వాత 20% 20% వాల్యూగా ఉంటుంది. అండ్ ద లాస్ట్ 70% అకౌంట్ ఫర్ 10% ఆఫ్ ది వాల్యూ. చివరి లాస్ట్ 70% 10% ఆఫ్ ది వాల్యూకి అకౌంట్ అవుతుంది. It has been seen that large number of items consume only a small percentage of resources and vice versa. చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ వైస్ వర్సాకి వాడుతూ ఉంటారు. ఏ అంటే ఐటమ్స్ రిప్రజెంట్ ద హై కాస్ట్ సెంటర్ ఐటమ్స్ మాత్రం ఏ కింద ఉంటాయి. బి అంటే ఐటమ్స్ రిప్రజెంట్ ద ఇమీడియట్ కాస్ట్ సెంటర్. ఇమీడియట్ కాస్ట్ సెంటర్ కి వాడే ఐటమ్స్ ని బి కిందకి వస్తాయి. సి ఐటమ్స్ రిప్రజెంట్ లో కాస్ట్ సెంటర్స్. తక్కువ కాస్ట్ సెంటర్ ఐటమ్స్ వాడేదానికి సికి వస్తాయి. ఏ వెరీ క్లోజ్ కంట్రోల్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఓవర్ ఏ ఐటమ్స్ వైల్ less stringent control is adequate for those in the category B and less attention for category C. A కి ఏంటంటే క్లోజ్ ఐటమ్స్ A కి, adequate for those category B and less attention for category C. ఏ ఐటమ్స్ ఎలాంటివి అంటే టైట్ కంట్రోల్స్, రిజిడ్ ఎస్టిమేట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, స్ట్రిక్ట్ అండ్ క్లోజ్ వాచ్, safety stock should be low, management of items should be done at the top management level. ఇవన్నీ ఏ ఐటమ్స్ కిందకి వస్తాయి. టాప్ మేనేజ్మెంట్ లెవెల్ చూస్తారు ఈ ఐటమ్స్. సేఫ్టీ స్టాక్ తక్కువగా ఉంటుంది, స్ట్రిక్ట్ అండ్ క్లోజ్ వాచ్ ఉంటుంది, రిజిడ్ ఎస్టిమేట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ టైట్ కంట్రోల్స్ ఉండేవి. రిజిడ్ ఎస్టిమేట్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నవి, స్ట్రైట్ అండ్ క్లోజ్ వాచ్ ఉంటాయి. సేఫ్టీ స్టాక్ షుడ్ బి లో, సేఫ్టీ స్టాక్ తక్కువ ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఐటమ్స్ షుడ్ బి డన్ ఎట్ టాప్ మేనేజ్మెంట్ లెవెల్. టాప్ మేనేజ్మెంట్ లెవెల్ దగ్గర మేనేజ్మెంట్ ఆఫ్ ఐటమ్స్ జరుగుతూ ఉంటాయి. అదే బి ఐటమ్స్ అంటే మోడరేట్ కంట్రోల్, పర్చేస్ బేస్డ్ ఆన్ రిజిడ్ రిక్వైర్మెంట్స్, రీజనబుల్లీ స్ట్రిక్ట్ వాచ్ అండ్ కంట్రోల్, సేఫ్టీ స్టాక్ మోడరేట్, మేనేజ్మెంట్ బి డన్ ఎట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి ఇవి. సేఫ్టీ స్టాక్ మోడరేట్, రీజనబుల్ స్ట్రిక్ట్ వాచ్ కంట్రోల్, రీజనబుల్ గా స్ట్రిక్ట్ గా ఉంటాయి.
కంట్రోల్లో ఉంటాయి. పర్చేజ్డ్ బేస్డ్ ఆన్ రిజిడ్ రిక్వైర్మెంట్స్, చాలా తక్కువ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని పర్చేజ్ జరుగుతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆన్ మోడరేట్ కంట్రోల్. C-level items, ordinary control measure, purchase based on usage estimates, control exercised by storekeeper, safety stocks high, management be done at lower levels. తక్కువ లెవెల్ మేనేజ్మెంట్ దీన్ని హ్యాండిల్ చేస్తారు. సేఫ్టీ స్టాక్స్ ఎక్కువగా ఉంటాయి. కంట్రోల్ ఎక్సైజ్ బై స్టోర్ కీపరే కంట్రోల్స్ మొత్తం కంట్రోల్ చేసుకుంటా ఉంటాడు. పర్చేజ్ బేస్డ్ ఆన్ యూసేజ్ ఎస్టిమేట్స్, పోయేదాన్ని బట్టి వాటిని, అంటే మనం అమ్ముకోవాల్సిన దాన్ని బట్టి వాటిని పర్చేస్ చేసుకుంటా ఉంటాం. ఆర్డినరీ కంట్రోల్ మెజర్, చాలా తక్కువ కంట్రోల్ మెజర్స్ మీద నడుస్తూ ఉంటాయి. ఇది ఏబిసి అనాలిసిస్. ఇది నెక్స్ట్ వన్ ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్. ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్ అంటే బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ కన్సంప్షన్, ది ఐటమ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫాస్ట్ మూవింగ్, స్లో మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ and obsolete, అంటే no longer used material, grown old, out of date. అవుట్ ఆఫ్ డేట్ ఉన్న మెటీరియల్, నో లాంగర్ యూస్డ్ ఉన్న మెటీరియల్ అబ్సోలేట్ అంటారు. సో ఎఫ్ఎస్ఎన్ అంటే ఏంటంటే ఫాస్ట్, స్లో అండ్ నాన్ మూవింగ్ అనాలిసిస్ వచ్చేసరికి ఎఫ్ఎస్ఎన్ అనాలిసిస్ అని అంటారు. An understanding of the movement of items helps to keep proper level of inventories by deciding a rational policy or reordering. ఈ ఐటమ్స్ ప్రాపర్ లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీస్ బేస్ చేసుకొని వాటిని కావాల్సిన మనం ఎట్లా వాటి ఎలా మూవ్ అవుతాయి దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసుకోవచ్చు. త్వరగా ఎక్కువగా మూవ్ అయ్యాయి అంటే మనకి ఎక్కువగా కావాల్సి ఉంటాయి. మీడియంగా ఉండేవి ఏంటంటే మీడియంగా తీసుకుంటా ఉంటాం. స్లో మూవింగ్ అంటే స్లో మూవింగ్ గా తీసుకుంటా ఉంటాం. సో దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ సమ్ స్టాక్ ఐటమ్స్ హ్యావ్ ఎ మచ్ హైయర్ యాన్యువల్ యూసేజ్ వాల్యూ దాన్ అదర్స్. ఈ మెథడ్ లో మనకి ఎక్కువగా పోయే ఐటమ్స్ ని ఎక్కువ వాల్యూ ఇచ్చుకొని వాటిని ముందుగా తెప్పించుకొని యూసేజ్ వాల్యూలో పెట్టుకుంటా ఉంటాం. దిస్ ఆఫ్టర్ డూయింగ్ ఏ కాస్ట్ అనాలిసిస్, స్టాక్ ఐటమ్స్ ఆర్ సెపరేటెడ్ ఇంటూ 3 classes which are following characteristics. వన్స్ కాస్ట్ అనాలిసిస్ తీసుకున్న తర్వాత, మనం ఐటమ్స్ తెప్పించుకున్న తర్వాత వాటి యొక్క కాస్ట్ అనాలిసిస్ తీసుకున్న తర్వాత దాన్ని ఇంకా 3 classes గా సపరేట్ చేసుకొని వాటి యొక్క 3 classes గా సపరేట్ చేస్తాం. ఎలా సపరేట్ చేస్తామంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తాం. VED analysis. The stores when subjected to analysis based on their criticality can be classified into vital, essential and desirable stores. The stores when subjected to analysis based on their criticality can be classified into vital, essential and desirable stores. This analysis is termed as VED analysis. V అంటే వైటల్, E అంటే ఎసెన్షియల్, D అంటే డిజైరబుల్. సో వైటల్ ఐటమ్స్ అంటే ఏంటి, ఎసెన్షియల్ ఐటమ్స్ అంటే ఏంటి, డిజైరబుల్ ఐటమ్స్ అంటే ఏంటి? Vital items without which treatment comes to standstill, that is non-availability can be tolerated. అవైలబుల్ లేకపోయినా పర్లేదు, ఈ ఐటమ్స్ కమ్స్ టు స్టాండ్ స్టిల్ అంటే మనం తెచ్చుకున్నా సరే ఒకటి పోద్ది, మిగతా స్టాండ్ బై ఉంటాయి. ఎసెన్షియల్ ఐటమ్స్ whose non-availability can be tolerated for 2 to 3 days because similar or alternative items are available. ఎసెన్షియల్ అంటే ఏంటి, నిజంగా అవసరమైనవి కాకపోతే 2-3 రోజులు ఆగగలం ఆ ఐటమ్ లేకపోతే, లేదా దాని తప్పకుండా ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కూడా వాడుకొని 2-3 రోజులు ఆగొచ్చు, అలాంటివి ఎసెన్షియల్ ఐటమ్స్. Desirable items whose non-availability can be tolerated for long period. వీటి యొక్క non-availability long period tolerate చేస్తాం. Although the proportion of vital, essential and desirable items varies from hospital to hospital depending on the type and quantity of workload. On the average, vital items are 10%, essential items are 40% and desirable items make 50% of the total items are available. మీ కంపల్సరీ అవైలబుల్ గా ఉండాలి. నాన్ అవైలబిలిటీ లాంగ్ పీరియడ్ అసలు ఉండకూడదు.
40% of the items, 10% of the items ఎప్పుడు స్టాండ్ బై ఉండాలి. 40% ఆర్ డిజైరబుల్ ఐటమ్స్, 50% ఆర్ టోటల్ ఐటమ్స్ అవైలబుల్. కంపల్సరీ 50% కానీ 50% ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉండాలి. ఇవి డిజైరబుల్ ఐటమ్స్. Although not included in scientific VED analysis, in some public organizations which are static or inefficiently managed, there is a particular category of U items which can be grouped and unnecessary. The unnecessary items get purchased due to the following reasons: thoughtless continuation of previous purchase, indifferent attitude towards hospital formerly, fear of change, poor supervision and control, unfair practice due to the vested interest. Thoughtless continuation of previous purchase. వైటల్ ఐటమ్స్ ఏంటంటే మనం ప్రీవియస్ పర్చేస్ ని బేస్ చేసుకొని థాట్లెస్ గా మనం తీసుకున్నాం అనుకోండి, వాటి వల్ల మనం దెబ్బతింటాం. ఇండిఫరెంట్ యాటిట్యూడ్ టువర్డ్స్ హాస్పిటల్ ఫార్మాలిటీ, హాస్పిటల్ కి సంబంధించి చెప్తున్నాం కాబట్టి హాస్పిటల్ ఫార్మాలిటీ, లేకపోతే యాటిట్యూడ్ తేడాగా ఉంటే ప్రాబ్లమే. ఫియర్ ఆఫ్ చేంజ్ అంటే మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది ఈ ఐటమ్ అంటే మళ్ళీ ఇబ్బంది. పూర్ సూపర్విజన్ అండ్ కంట్రోల్స్, సూపర్విజన్ సరిలేకపోతే వైటల్ ఐటమ్స్ నిలబడవు. అన్ఫేర్ ప్రాక్టీస్ డ్యూ టు ద వెస్టెడ్ ఇంట్రెస్ట్, అన్ఫేర్ ప్రాక్టీస్ అన్ఫేర్ గా ఉండకూడదు. నెక్స్ట్, వైటల్ ఐటమ్స్ ఆర్ స్టాక్డ్ ఇన్ అబండెన్స్. Essential items are stocked in medium amounts, and durable items are stocked in small amounts. Vital items are stocked in abundance. Vital items ఎక్కువగా ఉంటున్నాయి. Essential items are stocked in medium amounts, and durable items were stocked in small amounts. Vital items అంటేనేమో చాలా ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకుంటాం. ఎసెన్షియల్ ఐటమ్స్ అంటేనే మీడియం అమౌంట్స్ లో తీసుకుంటాం. డిజైరబుల్ ఐటమ్స్ ఫర్ స్టాక్ ఇన్ స్మాల్ అమౌంట్స్. డిజైరబుల్ ఐటమ్స్ కనుక అయితే వాటిని స్మాల్ అమౌంట్స్ లో తీసుకుంటాం. బై స్టాకింగ్ ద ఐటమ్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, వైటల్ అండ్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ స్టాక్, విచ్ మీన్స్ ఏ మినిమం డిస్ట్రప్షన్ ఇన్ సర్వీసెస్ ఆఫర్డ్ టు ద పీపుల్. ఎప్పుడు వైటల్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఎసెన్షియల్ ఐటమ్స్ కానీ మనం ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా ఉంటాం. ఎందుకంటే మినిమం డిస్ట్రప్షన్ ఇన్ ద సర్వీసెస్ ఆఫర్ టు ద పీపుల్. పీపుల్కి సర్వీసెస్ ఆఫర్ చేసేటప్పుడు మినిమం కొంత డిస్ట్రప్షన్ అనేది ఉండకుండా ఉండాలి. కాబట్టి మనం వైటల్ ఐటమ్స్ ఎసెన్షియల్ ఐటమ్స్ ని ఎప్పుడు స్టాక్ పెట్టుకునే ఉంటాం. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది SDE అనాలిసిస్ అంటే scarce, difficult and easy. Unit value is the basis on the analysis and not the annual consumption rate. High value, unit value ante 1000 sanctioned by our higher officials. Medium ante unit value to 100 to 1000 మధ్యలో ఉన్నది. లిమిట్ L అంటే unit value is less than 100. ఇది స్కేర్స్ గా దొరికేవి, డిఫికల్ట్ గా దొరికేవి, ఈజీగా దొరికే వాటిని బేస్ చేసుకొని చేసిన అనాలిసిస్. 1000 కంటే ఎక్కువగా అనుకో అఫీషియల్ ప్రైస్, హైయర్ ప్రైస్, అవి లేట్ గా స్కేర్స్ గా దొరుకుతాయి. 100 నుంచి 1000 లోపల మీడియం గా దొరుకుతాయి. యూనిట్ వాల్యూ 100 అంటే తక్కువ, 100 కంటే తక్కువ అయితే బాగా దొరుకుతాయి. ఈ 3 అనాలిసిస్. సో మనం మొత్తం అనాలిసిస్ ఈరోజు అనాలిసిస్ అంటే ABC, VED, HML అనాలిసిస్ చెప్పుకున్నాం. HML అనాలిసిస్ నథింగ్ బట్ HML అనాలిసిస్ అండ్ నథింగ్ బట్ SDE అనాలిసిస్ అన్నా HML అనాలిసిస్ అన్నా ఒకటే. SDE లో మనం స్కేర్స్, డిఫికల్టీ, ఈజీ అని అంటాం. HML అంటేనేమో హై, మీడియం, లో అని అంటాం. అంతే, సేమ్, బోత్ ఆర్ సేమ్. సో 4 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ మీకు ఉన్నాయి. ఇందులో ABC, VED ఇంపార్టెంట్. ABC మీద ప్రాబ్లం ఉంది, అది నేను రేపు చెప్తాను.